Hi everyone, welcome to JK Special Creations. Hope you are all doing good. Today I came before you with a special recipe, that is homemade pure ghee. Ghee is one of the Ayurveda's most treasured foods. Ghee has incredible healing properties. Try our pure homemade Jyoti Special Ghee today and you will love it for sure. మనం నెయ్యి తయారు చేయాలంటే ముందు చిక్కటి క్రీమ్ మిల్క్ని తీసుకొని దాన్ని బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి దానిపైన లేయర్గా ఫామ్ అయినటువంటి మేగడనంతటిని నేను కలెక్ట్ చేసుకున్నాను. నేను 15 నుండి 20 రోజులటువంటి మేగడని కలెక్ట్ చేసి దాన్ని జ్యూసర్లో వేసి దానిలో కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేశాను. తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసినటువంటి చల్లని నీటిని నేను వేస్తున్నాను. చల్లని నీటిని వేసి మనము మిక్సీ రన్ చేయడం వల్ల మీగడ అనేది చాలా త్వరగా ఫామ్ అవుతుంది. అదే నీళ్లు కూడా ఎక్కువ పోయటం వల్ల త్వరగా సెపరేట్ అయ్యి మనకి మిక్సీ జార్లో నుండి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. నీళ్ళు ఎక్కువ పోయడం వల్ల వెన్నపూస అంతా పైకి తేలి మనకి సెపరేట్గా కనిపిస్తుంది. నా జారు పెద్దదిగా ఉండటం వల్ల నేను కొంచెం వాటర్ ఎక్కువ పోసి దాన్ని మిక్సీ చేయటం మొదలుపెట్టి ఆయిల్ బదులు ఈ ఘీని వాడినట్లయితే వెయిట్ లాస్కి చాలా బెనిఫిట్గా ఉంటుంది. కొంచెం ఫామ్ అయింది కానీ వెన్నపూస పూర్తిగా రాలేదు. ఇంకా 2 minutes నేను పెట్టాలనుకుంటున్నాను. ఒక 2 minutesలో చూడండి వెన్నపూస తయారైపోయింది. వావ్, చాలా చాలా బాగా వచ్చింది. చాలా ఎక్కువ, నేను అనుకున్న దానికంటే ఎక్కువ వెన్నపూస వచ్చింది. దీన్ని వేరే ఒక గిన్నెలోనికి తీసుకొని దాన్ని రౌండ్. దెర్ ఆర్ మెనీ బెనిఫిట్స్ ఇన్ homemade pure ghee. Ghee consists of fat-soluble vitamins which aid weight loss. It plays a key role in balancing hormones and maintaining healthy cholesterol. ముందుగా వీడియోలో చూపించిన విధంగా తిప్పడం మొదలుపెట్టాను. అలా తిప్పడం వల్ల వెన్నపూసను మనం సెపరేట్ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. వేరే ఒక గిన్నెలో ఫ్రెష్ వాటర్ని తీసుకొని దానిలో ఈ వెన్నపూస అంతటిని కూడా మనం సెపరేట్ చేసుకుందాం. ఈ వెన్నపూసని క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి నీళ్ళల్లో కడిగితే కాదు, 2-3 సార్లు వాటర్లో కడగటం వల్ల వెన్నపూస అనేది చాలా ప్యూరిఫై అయ్యి మనం ఘీ తయారు చేసుకునేటప్పుడు అడుగున గోదావరి అనేది ఎక్కువ రాదు. వెన్నపూసని ఇలా 2-3 వాటర్లో నేను మార్చి కడగడం జరిగింది. వాటర్ చూడండి, గ్రాడ్యువల్గా కడుగుతూ ఉన్నప్పుడు వాటర్ అనేది క్లీన్గానే ఉంటాయి, అవి వైట్గా ఉండవు. దాన్ని బట్టి వెన్నపూస బాగా శుభ్రమైనట్టు మనకు గుర్తు అనమాట. ఇక్కడ చూడండి వాటర్ చాలా నీట్గా ఉన్నాయి, అంటే వెన్నపూసను బాగా కడిగాం. ఇదిగో మొదట్లో వాటర్ ఇలా ఉంటాయి, తర్వాత ఈ విధంగా, ఆ తర్వాత వచ్చేసరికి చాలా ప్యూర్గా వాటర్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది నెయ్యి తయారు చేయడానికి రెడీగా ఉంది. దాన్ని వేరొక గిన్నెలోనికి తీసుకొని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes నేను ఉడికించుకుంటున్నాను. ఆ తర్వాత దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి నేను ఆరాంగా నా పనులన్నీ చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి మనం వదిలేసి అకేషనల్గా వచ్చి దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అది పొంగిపోతుంది అన్న భయం ఉన్నప్పుడు పైన ఒక గరిటె అలా పెట్టేసినట్లయితే ఈ నెయ్యి అనేది పొంగి బయటపడకుండా ఉంటుంది. మంచి స్మెల్ రావడానికి నేను అందులో 2 లవంగాలు వేస్తూ ఉంటాను. కొన్ని మెంతులు వేసాను నేను, ఒక 3 to 4 లవంగాలు వేసి దాన్ని వేడి చేయడం మొదలుపెట్టాను. సో దాంతో ఘీ అనేది చాలా స్మెల్ వస్తుంది. ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఈ హోమ్మేడ్ ప్రిపేర్ చేసినటువంటి ఘీని తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇవి స్కిన్ని నరిష్ చేసి డల్ స్కిన్ని పోగొడుతుంది. మనము ఘీ ఇప్పుడు చూడండి ఘీ తయారైపోయింది.
దీన్ని మనం చల్లారనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిచ్చి మనము ఏ కంటైనర్లోకి ఘీ తీసుకోవాలనుకుంటున్నామో ఆ కంటైనర్లో ఫిల్టర్ చేసుకోవడమే. చూడండి ఎంత ప్యూర్గా ఉందో, వేస్ట్ ఎక్కువ రాలేదు. ఘీ అనేది చాలా బాగుంది. స్మెల్ అయితే ఇల్లంతా ఘీ స్మెల్తో నిండిపోయింది. మా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అడగడం మొదలు పెట్టారు, ఏంటండి ఘీ గుమగుమలు వస్తున్నాయి మీ ఇంట్లో నుంచి అని చెప్పి. చాలా ప్యూర్ ఘీ అండి. మేడ్ దిస్ కైండ్ ఆఫ్ ఘీ ఎట్ హోమ్ without purchasing in stores or supermarkets. Enjoy the goodness of pure homemade ghee from your kitchen. Thank you so much for watching. If you like this video, please do like and share, comment and subscribe. Hope you love this video. Stay happy, stay healthy. Thank you so much for watching.